ఇక దీనిపైన అయిపోయినట్టే. ఈ కంపెనీని ముందుకు నడిపించడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి ఎవ్వరూ రారు. వచ్చినా మునిగిపోతున్న ఈ కంపెనీని ఎవ్వరూ కాపాడలేరు. కానివ్వండి కానివ్వండి, మీరు కానివ్వండి, మీరు కూర్చోండి, మీ పని చేసుకోండి. మీరేమైనా ఆప్షన్స్ చూసుకుంటున్నారా? చూసుకుంటున్నాను. బాస్ ఈస్ బ్యాక్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీరు రారేమో అనుకున్నాను సార్. 5 minutes లో ఆడిటర్ మన ఆఫీస్లో ఉండాలి. ఓకే సార్. ఏంటి మేనేజర్ గారు, బాస్ వస్తున్నారని మాకెందుకు చెప్పలేదు? నాకే చెప్పలేదు, ఇక మీకేం చెప్పను. మేనేజర్, నేను పిలుస్తానుండండి. బాస్ ఏంటి 5తో వచ్చి ఇంత షాక్ ఇచ్చారు? ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారేమో. అంత సీన్ లేదమ్మా. వైఫ్ వస్తే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయా? బాస్ ఆఫీస్కి వచ్చింది కంపెనీని కష్టాల నుంచి పడేయడానికి కాదు, మనం ఏమైనా అనుకుంటామని మేనేజ్ చేయడానికి. లేదంటే లేచి నడవలేని వాడు కంపెనీని నడిపిస్తాడా? స్టాప్ ఇట్. నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తున్న ఈ కంపెనీని నడిపిస్తుంది మీ బాస్. అలాంటి బాస్ గురించి ఇట్లా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదా? ఏమైంది మేడం? జస్ట్ వెయిట్. స్టూడెంట్స్ కైనా ఎంప్లాయీస్ కైనా కావాల్సింది డిసిప్లిన్, డెడికేషన్. మీ మాటలు వింటుంటే అవన్నీ మీలో ఏమీ లేవనిపిస్తోంది. ఆయనకి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ క్షణం కంపెనీని క్లోజ్ చేసినా ఆయనకి లాభమే గాని నష్టం రాదు. అయినా ఎందుకు అటువంటి డెసిషన్ తీసుకోలేదో ఎరికేనా మీకు? మీకోసం. కంపెనీ నష్టాల్లో ఉంది. మీకు ఏ ఒక్క నెల అయినా శాలరీ ఆగిందా? లేదు కదా. ఆళ్ల తాన పైసలున్నా లేకున్నా మీకైతే జీతాలు ఇస్తుర్రు. ఇప్పుడు కూడా మీకెవరికి నష్టం జరగకూడదని మీ గురించి ఆయన ఆఫీస్కి వచ్చిర్రు. అటువంటి బాస్ ని పట్టుకుని గిట్లా నవ్వులాటగా మాట్లాడతారా మీరు? మేనేజర్, మేడం, ఎవరికైతే ఈ ఆఫీస్ లో పనిచేయాలని లేదో వాళ్ళని ఈ రోజే రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పు. మేడం, సారీ మేడం, ఏదో పొరపాటైంది మేడం. ఈ ఒక్కసారికి క్షమించండి మేడం, ప్లీజ్ మేడం. మా నాయన ఎప్పుడు అంటుంటాడు, నమ్మకం అనేది ప్రాణం, ఒకసారి పోతే మళ్ళీ రాదు అని. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ టైం వార్నింగ్లు ఉండవు. పోస్టింగ్ లెటర్ మీ టేబుల్ మీద ఉంటుంది. బీ కేర్ఫుల్. సరే మేడం. మేడం, ఈయనే మన కంపెనీ ఆడిటర్. ఐఎమ్ ఆనంది, వైఫ్ ఆఫ్ ఆదిత్య. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. పదండి. వెనక ముందు చూసుకొని మాట్లాడాలి కదా. నా మాటలన్నీ మేడం గారు వింటారని నాకేం తెలుసు? అయినా ఈవిడేంటి ఇంత కోపంగా ఉన్నారు? ఎల్ఎల్బి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. బాస్ మంత్లీ శాలరీ కరెక్ట్ గా ఇస్తున్నప్పుడు మనం నోరు మూసుకొని పనిచేసుకోకుండా ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? ఛా! ఈయనకి నల్లకు బుద్ధొచ్చింది. ఆడిటర్ గారు వచ్చారు.